వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను కావ్య. గుంటూరులో పోర్న్ సైట్లో అశ్లీల వీడియోలు లైవ్ ఇస్తున్న నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వెబ్సైట్లో అశ్లీల వీడియోలు పెట్టి వీరు క్రిప్టో కరెన్సీ సంపాదిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. తెలుగు రాష్ట్రాల అమ్మాయిలే వీరి టార్గెట్ అని ఐజీ ఆకే రవికృష్ణ తెలిపారు. డబ్బు అవసరం ఉన్న అమ్మాయిలను వ్యభిచారంలోకి దింపి డబ్బులు సంపాదిస్తున్నారని ఆయన వెల్లడించారు. వెబ్సైట్ ద్వారా వీరు దాదాపు 25 లక్షలకు పైగా సంపాదించారన్నారు. జాతీయ విచారణ ఏజెన్సీలు సంప్రదించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. సిఐడి పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు ఒక ఎక్స్ హామ్స్టర్ అనే ఒక వెబ్సైట్ ఉంది. దాంట్లో ఎక్స్ హామ్స్టర్ లైవ్ అని కూడా ఉంటుంది. అది సైప్రస్ అనే దేశానికి సంబంధించిన వెబ్సైట్. అది భారతదేశంలోని నిషేధించబడిన వెబ్సైట్. దాంట్లోని లైవ్ కంటెంట్ అంటే అడల్ట్ కంటెంట్ వీళ్ళు ప్రొడ్యూస్ చేయడం, ఆ వెబ్సైట్కి దాన్ని వీళ్ళు సప్లై చేయడం, దాని ద్వారా క్రిప్టో కరెన్సీ ద్వారా నగదు సంపాదించడం. అదేవిధంగా దీంట్లోని మొత్తం 3 వ్యక్తులు మేము అరెస్ట్ చేయడం జరిగింది. గణేష్, జ్యోత్స్న అండ్ లూయిస్ అనే వ్యక్తుల్ని. వీళ్ళు అడల్ట్ కంటెంట్ స్వచ్ఛందంగా వాళ్ళకి సప్లై చేయడం వల్ల, అదేవిధంగా క్రిప్టో కరెన్సీ ద్వారా వాటి ద్వారా కూడా డబ్బులు సేకరించడం జరిగింది. వీటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా మా సిఐడి బృందాలు గుంతకల్లోని, అదేవిధంగా బెంగళూరులో కూడా ఆకస్మిక దాడులు చేసి అక్కడ వీళ్ళని అరెస్ట్ చేయడం, వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 3వ ముద్దాయి లూయిస్ అనే వ్యక్తి గుంతకల్లోని ఒక కాల్ సెంటర్ నడుపుతూ దాంట్లోని కొంతమంది అమ్మాయిల్ని కూడా అతను ట్రాప్ చేసి వాళ్ళ చేత బలవంతంగా ఈ అడల్ట్ కంటెంట్ వచ్చేలాగా అతను చేయడం జరుగుతుంది. అతను కూడా మనం రిమాండ్ చేయడం జరిగింది. ఈ భవిష్యత్తులోని అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. సైబర్ స్పేస్లో చాలా నేరాలు జరుగుతున్నాయి. సైబర్ స్పేస్లో జరిగే నేరాలని ప్రజలందరూ గమనించాలి. ఎటువంటి నేరాలు మీ దృష్టికి వచ్చినా సరే 1930కి కాల్ చేసి మాకు చెప్పాలి. ఈ 1930 నేషనల్ కాల్ సెంటర్ నెంబర్. ప్రతి నెంబర్ కూడా మాకు ల్యాండ్ అవుతుంది. సిఐడిలో కూడా మాకు ప్రత్యేకంగా I4C అని చెప్పేసి ఒక విభాగం ఉంది. ఆ విభాగంలో 24/7 మేము అందుబాటులో ఉంటుంది. మా కాల్ సెంటర్ వర్క్ అవుతుంది. 1930కి సమాచారం ఇవ్వాల్సిందిగా, అందరూ అప్రమత్తం ఉండాల్సిందిగా మేము కోరుతున్నాం. సో ఈ కేసులో కూడా ఈ ఎక్స్ హామ్స్టర్ అనే కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళ మీద కూడా చర్యల కోసం నేషనల్ ఏజెన్సీస్తో సంప్రదించబోతున్నాం. వాళ్ళకు కూడా త్రూ కరెస్పాండెన్స్ ద్వారా వాళ్ళ మీద కూడా చర్యలు అలా తీసుకోవాలి. ఈ కంటెంట్లోని ముఖ్యంగా పిల్లల్ని కూడా దింపే అవకాశం ఉంది. ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మేము చాలా కఠినంగా దీని మీద వ్యవహరించబోతున్నాం. ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ ఇటువంటి విషయాలు కూడా చాలా కఠినంగా భారతదేశంలో చట్టాలు ఉన్నాయి. ఈ పనులన్నీ చేయొద్దని చెప్పేసి, ఇటువంటి పనులు ఎక్కడైనా జరుగుతుంటే మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా 1930 ఈ సమాచారం ఇవ్వాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాం. మీకు ఎక్స్ హామ్స్టర్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా మనకి ఆ వెబ్సైట్లో మనం చూసినప్పుడు నిషేధించబడింది, కానీ కొన్ని URL ద్వారా వీళ్ళు తెచ్చుకుంటున్నారు. అది వేరే విధానం ద్వారా. దాంట్లో మనకి లైవ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ లైవ్లోని అడల్ట్ కంటెంట్ అంటే ఇంకా మీకు అర్థమై ఉంటుంది. అశ్లీలమైన చిత్రాలు కానీ, దృశ్యాలు కానీ, వీడియోస్ కానీ వీళ్ళు లైవ్లో చూపిస్తే ఇంకా వీళ్ళకి కొన్ని పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ని వాళ్ళు క్రిప్టో కరెన్సీ అంటే బిట్కాయిన్ కానీ ఇంకా ఇతరత్ర మార్గాలు ఉన్నాయి. వాటి ద్వారా వీళ్ళు సపోజ్కి కొన్ని పాయింట్లు సంపాదించిన తర్వాత ఆ సైప్రస్ బేస్డ్ కంపెనీ, ఆ దేశ కంపెనీ ఏం చేస్తుందంటే ఇంకా ఒక 50% వాళ్ళ కమిషన్ తీసుకుని మిగతా 50% వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో అట్లాగే వీళ్ళు ఆ కంటెంట్ డెవలప్ చేయడం, అమాయకమైన అమ్మాయిలను కూడా ఈ వృత్తిలోకి దింపడం, ఇవన్నీ చేస్తున్నారు. సో సిఐడి పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు చాలా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఈ 2 ప్లేసుల్లోని గుంతకల్లోని బెంగళూరులో కూడా ఈ ముఠాన్ని మనం బ్రేక్ చేయడం జరిగింది. లోకల్ పోలీస్కి సహాయం తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా మనం ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని వాళ్ళని ఇక్కడ ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.